హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. హెల్తీగా ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్పు వరకు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ మరగనివ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి తీసుకొని చిన్నగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి. పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలా మరిగిన వాటర్లోకి చపాతీని వేసేసి ఇలా తీసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. వీటిని పోపు వేసుకుందాం. ఒక గిన్నెలోకి ఆయిలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బిర్నీస్, వెజిటేబుల్ ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. కొంచెం పసుపు లైట్గా, కొంచెం కారము తగినంత, సాల్టు. ఇప్పుడు కట్ చేసుకున్న చపాతీ ముక్కలను అన్నిటినీ ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పైనుండి మ్యాగీ మసాలా వేసుకోవాలి. మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. వీటిని కొంచెం కలుపుకొని ఒక 2 మినిట్స్లో తీసేసుకోవాలి. మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లోనే హెల్తీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.